ఇక్కడ చూడండి మల్బరీ పిట్టలు తినేస్తున్నాయి ఇవి ఎక్కువ శాతం. ఇక్కడ బీరకాయలు హార్వెస్ట్ చేసేది ఉంది. కొన్ని స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. ఇది పొడుగు విత్తనము. ఇప్పుడు చిన్న పిందగా ఉండగానే ఇంత వచ్చింది కదా, అన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఇక్కడ చూడండి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత స్వీట్ ఉంటుంది, కొంచెం ఈ కలర్ ఉంటే కొంచెం ఒగరుగా ఉంటుంది అంతే. ఇలా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఇది జ్యూస్ చాలా బాగుంటుంది జ్యూస్ చేసుకుంటే. ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా, నేను జ్యూస్ చేసి చూపిస్తాను. ఇది ఈజీగా పెరుగుతుందండి. దీనికి ఎక్కువ రిస్క్ ఏం లేదు. దీనికి ఎన్ని పోషకాలు పెద్దగా ఏం అవసరం లేదు. ఈజీగా పెంచేసుకోవచ్చు టబ్బుల. ఒక పెద్ద టబ్బు అయితే సరిపోతుంది. బ్లాక్ టబ్బులు ఉంటాయి కదా, దాంట్లో కూడా మంచి కాయలు వస్తాయి, ఇంత వస్తాయి. ఇవి బయట మనకు మార్కెట్లో కనిపించవు, తక్కువ కనిపిస్తాయి. ఇవి ఇంట్లో ఈజీగా మనం పెంచేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తా. ఇంకా ఇది నేలలో ఉంటేనైతే విపరీతంగా కాస్తూనే ఉంటుంది. ఇది మళ్ళీ ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాయలు తెంపుతున్నా కదా, మళ్ళీ కొన్ని 10 days వరకు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది.
ఇన్ని వచ్చినాయి చూడండి, ఇన్ని స్టార్ ఫ్రూట్స్. బుట్ట నిండిపోయింది, ఇంకా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ పైన చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవి చిన్నగా ఉన్నాయి బీరకాయలు. ఇప్పుడు మాత్రం ఇది ఒకటి తెంపుకున్నాయి ఈ చెట్లకి, ఇంకా అటు సైడ్ ఉన్నాయి కదా అక్కడ తెంపేసుకుంటా. ఇక్కడ మిర్చి మొక్క చూడండి, నేను మిర్చి మొత్తము నిన్న కొన్ని ఉంటే అన్నీ తెంపుకున్నా, అన్నీ హార్వెస్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ పూత చూడండి, చెట్టు నిండా పూత వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో కానీ చెట్టు నిండా పూతనే ఉంది. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది కదా, బీర చెట్టు, దానికి ఉన్నాయి. ఇంకా ఈ చెట్టు ఇంకా తీసేస్తా, ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, ఇవి హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని బీరకాయలు. ఇక్కడ అన్నీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ చిక్కుడు చెట్టు పాకుతుంది. ఇక్కడ ఈ బీర చెట్టు ఎండిపోతుంది కదా, ఇదంతా చిక్కుడు చెట్టు పాకుతుంది. మల్లెపూలు, దొడ్డు మల్లె ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ ముల్కాడలు స్టార్ట్ అయినాయి అన్నీ చూడండి, ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. అన్నీ చిన్న చిన్న స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఇక్కడ చూడండి, టమాటా పూత స్టార్ట్ అయింది. నేను అది నర్సరీలో చిన్న చిన్న మొలకలు తీసుకొచ్చి పెట్టినాం కదా అవి. ఇక్కడ వంకాయ పూత స్టార్ట్ అయింది. ఇది మిర్చి మొక్క, ఇది కూడా పూత స్టార్ట్ అయింది చూడండి. క్యాబేజీ. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.